బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆర్టీవీ ఒక విషయం చెప్పుకొచ్చింది. రష్యా అధ్యక్షుడు అలీ ఖమేనీతో మాట్లాడుకొచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో మాట్లాడుకొచ్చారు. అమెరికాతో ఆయన సంప్రదింపులు జరిపి వెంటనే ఇటు అలీ ఖమేనీతో మాట్లాడిన నేపథ్యంలో నీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, నువ్వు కనుక ఇప్పుడు నెగోషియేషన్కి వెళ్ళకపోతే నీ ప్రాణాలే పోతాయన్నట్టుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అటు ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీతో మాట్లాడి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆయన అక్కడి నుంచి బంకర్లోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫ్యామిలీ Khamenei in bunker in northeastern Tehran. Israel did not kill him Friday to give him a chance to heal. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇంటర్నేషనల్ వార్తా కథనాలకు సంబంధించినటువంటి వార్తని మీకు ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తే చాలా పక్కా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీకు ఆర్టీవీ అందించే ప్రయత్నం చేస్తోంది. సో Khamenei and his family hiding in a bunker north of Tehran, sources say. సో ఇది వచ్చిన వార్త. సో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ బంకర్లో దాక్కున్నారట. భార్య పిల్లలతో కలిసి సేఫ్ జోన్ కి బంకర్లోకి వెళ్ళిపోయారు. ఆయన ఏ క్షణమైనా ఇజ్రాయెల్ నాపై దాడి చేసే అవకాశం ఉంది, నన్ను చంపేసే అవకాశం ఉందని చెప్పి పసిగట్టిన ఆయన వెంటనే బంకర్లోకి వెళ్ళిపోయారు. తన ప్రాణాన్ని కాపాడుకునేందుకు బంకర్లో తలదాచుకుంటున్నారు. రష్యా అధ్యక్షుడి ఫోన్ కాల్ ఇజ్రాయెల్ టార్గెట్స్. ఇజ్రాయెల్ కూడా ఏం చెప్తోంది? ఆపరేషన్ రైజింగ్ లయన్, ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమిక, చావో రేవో తేల్చుకుంటాం, అలీ ఖమేనీ అంతు చూస్తామనే మాటని బహిరంగంగానే నెతన్యాహు మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ విన్నటువంటి అలీ ఖమేనీ అచేతన స్థితిలో అధైర్య చెంతుడైపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఆయన బంకర్లో దాక్కున్నారు. కారణం 250 మంది ఇప్పటికే ఇరాన్లో దుర్మరణం పాలయ్యారు. దాంట్లో 10 మంది ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్తో సహా 10 మంది సైంటిస్టులు కూడా ఉన్నారు. ఇక మరి ముఖ్యంగా 10ల సంఖ్యలో వింగ్ కమాండర్ ఉన్నారు. ఆయనకు ముఖ్య సలహాదారుడుటువంటి అలీ షమ్ఖానీ కూడా మరణించారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో, అచేతనమైనటువంటి స్థితిలో ఇక ఆలోచన చెప్పుకునేవారు కాదు, కనీసం తనతో అనుమానాలను పంచుకునేవారు, ఆలోచన చేసేవారు, ఒక వ్యూహరచన చేసేవారు, తన స్థైర్యాన్ని ధైర్యాన్ని పెంచేవారు ఎవరూ కూడా లేరు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇక ఆమె వెళ్ళిపోయి బంకర్ను తలదాచుకున్నారు. ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ అన్నింటి కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసి దాడులు కొనసాగించింది. ఆయిల్ రిఫైనరీ ప్లాంట్స్ కు టార్గెట్ చేసింది. తెహరాన్, నటన్జా, తబ్రీజ్ ప్రాంతాల్లో దాడి చేసింది ఇజ్రాయెల్. సో ఈ నేపథ్యంలో ఇరాన్ పూర్తిగా అచేతనమైన స్థితిలో నెట్టవేయబడింది. ఆయిల్ రిఫైనరీ ప్లాంట్స్ ధ్వంసం చేయడంతో కనీసం ఎయిర్ ఫైటర్ జెట్స్ కోసం ఆయిల్ కూడా లేకుండా పోయింది. ఫైటర్ జెట్స్ని కూడా వినియోగించలేకపోతోంది. కొంత ప్రస్తుతానికి ఇరాన్ ప్రతిదాడి చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏ మాత్రం కూడా ఇజ్రాయెల్ని టచ్ చేయలేకపోతోంది, ఇజ్రాయెల్ని బెదిరించలేకపోతుంది. ఇజ్రాయెల్లో ఒక మారణ హోమాన్ని తాము ఆలోచించిన విధంగా, తాము ఆదేశించిన విధంగా ఏ మాత్రం కూడా సఫలీకృతం కాకపోవడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కొంత అచేతనలోకి వెళ్ళిపోయారు, అవస్థలోకి వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మెరుపుదాడులకి భయపడిపోయి ఖమేనీ ఫ్యామిలీ టెహరాన్లోని అండర్ గ్రౌండ్లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. సో దానికి సంబంధించి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని మీకు గమనించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇంటర్నేషనల్ మీడియా కథనాల ఆధారితంగా మీకు ఈ వార్తను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాము. పక్కాగా అలీ ఖమేనీ అండర్ గ్రౌండ్లో దాచుకున్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో సచిన్ సిద్ధంగా ఉన్నారు. సచిన్, సో ఏకంగా అలీ ఖమేనీ తలదాచుకున్నారు, బంకర్లోకి వెళ్ళిపోయి ఆయన భయపడిపోతున్నారు, కుటుంబంతో సహా తలదాచుకున్నారు, కుటుంబంతో సహా ఆయన బంకర్లోకి పారిపోయినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇజ్రాయెల్ దాడిని వేగవంతం చేస్తుంది. మరి ముఖ్యంగా ఇప్పటికీ మీరు అన్నట్టుగా శంఖానియే కాదు, దాంతో పాటు వివిధ కమాండర్ లెవెల్లో ఉన్న వారు కూడా కూడా లేపుతున్న పరిస్థితి ఉంది ఇజ్రాయెల్. సో ఈ నేపథ్యంలోని నిన్న కూడా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ తో కీలకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు ఇద్దరు కీలకమైన వ్యక్తులు వాళ్ళ ఆర్మీకి సంబంధించి ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఒక్కొక్కరిని కూడా ఇప్పుడు ఎలిమినేట్ చేస్తోంది. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే అఫీషియల్ స్టేట్మెంట్ ఎలిమినేషన్ అంటే వాళ్ళు చంపుతున్నారు. సో సంబంధించి ఇజ్రాయెల్ నిన్న రాత్రి కూడా నిన్న చేసిన దాడుల్లో కూడా ఇద్దరిని చంపేస్తుందని చెప్పుకొచ్చింది. ఆ పేర్లను కూడా చెప్పుకొచ్చింది. ఆ ఇద్దరు కూడా చాలా కీలకమైన వ్యక్తులు అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పడం ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఒకరి తర్వాత ఒకరిని అక్కడ లేపుతున్న పక్షంలోనే నిన్న చేసిన సందర్భంలో ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇంటికి సంబంధించి చుట్టుపక్కల కూడా దాడులను తీవ్రతరం చేస్తుంది. దీంతో ఇటు ఖమేనీ కాదు, ఖమేనీ కుటుంబం దాదాపు మంది కుటుంబం వెళ్ళిపోయారు.
ఆయన రష్యాకి వెళ్ళిపోయారు అంటే కూడా చర్చ జరుగుతోంది. బట్ ఆయన ఎక్కడున్నాడు ఏంటి అనేది ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది. బట్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రం, ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కావచ్చు, ఒకటే చెప్తున్నాయి, దాడులను ఎక్కడ ఆపేది లేదు, ఇంకా దాడుని ఉధృతం చేస్తామని చెప్తున్నాయి. అలీ ఖమేనీతో పాటు అలీ ఖమేనీకి సంబంధించి కీలక సలహాదారులుగా ఉన్న వ్యక్తులు మరణించారు, దాంతోపాటు కీలక కమాండర్లు మరణించారు. ఇక్కడ దీని అందరి కారణం ఏంటంటే 17వ తారీఖు అంటే నిన్న చర్చలు జరగాల్సి ఉంటుంది. ఎవరికి? ఇరాన్కి అమెరికాని అనే ఒక చర్చ జరుగుతుంటుంది. ఎందుకంటే 13వ తారీఖు దాడులకు సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఆ దాడుల నేపథ్యంలోనే వీళ్ళు బంకర్లోకి దాక్కోవాల్సిన వ్యక్తులు, బంకర్లో సేపుకోవాల్సిన వ్యక్తులు ఆ టైంని అడ్వాన్స్ అంటే అమెరికా చర్చలు ఉన్నాయి కాబట్టి ఒక రోజు గ్యాప్ ఉంది కాబట్టి వీళ్ళు కాస్త అలసత్వం ఉన్నారు అనే ఒక చర్చ అయితే ఉంది. సో ఈ గ్యాప్ ని దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు అలసత్వంగా ఉంటారు కాబట్టి వీళ్ళని కొట్టిపడేయచ్చు అని చెప్పి ఈ నేపథ్యంలో రైట్ సచిన్. సో ప్రెసెంట్ అలీ ఖమేనీ తలదాచుకున్నట్టు తెలుస్తోంది. బంకర్లకు వెళ్ళిపోయిన తన ఫ్యామిలీతో పాటుగా సేఫ్ జోన్ తీసుకున్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా ఇజ్రాయెల్ మా పైన దాడి చేయొచ్చు, ఏ క్షణమైనా ఇజ్రాయెల్ మమ్మల్ని హతమార్చవచ్చు, నా ప్రాణాలు తీయొచ్చు అనేటువంటి మాటని చాలా పక్కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పడంతో పాటుగా అటు నేతన్యాహు కూడా బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు, బహిరంగంగానే ఆయన మాట్లాడుతున్నారు. ఆయన టార్గెట్ అలీ ఖమేనీ మాత్రమే, చావైనా రేవైనా తేల్చుకుంటామనే మాటను మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక భయపడిపోయి అచేతనమైనటువంటి స్థితిలో ఏం చేయాలో దిక్కుతోచక ఆయన ఫ్యామిలీతో పాటుగా బంకర్లో దాచుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాన కారణం ఆయన దాడులు కొనసాగిస్తానని చెప్పడమే. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 పేరుతో ఇజ్రాయెల్ పైన న్యూక్లియర్ బాంబుని ప్రదర్శిస్తాను, న్యూక్లియర్ బాంబుని ప్రయోగిస్తానని చెప్పడంతోనే ఈ దాడులకి ఇజ్రాయెల్ తెరలేపింది. చాలా పెద్ద ఎత్తున దాడులు చేసింది. సో చాలా మంది అధికారులు, ఉన్నతాధికారులు మరణించారు, ఆర్మీ పర్సన్స్ మరణించారు, ఆర్మీ చీఫ్ మరణించడం జరిగింది. సో ఈ దాడి ఇంతటి స్థాయిలో తీవ్రతరం కావడంతో ఏం చేయాలో తోచలేదు. ఈ నేపథ్యంలో ఆయన పారిపోయారన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇక ఇజ్రాయెలే కాదు, అమెరికా కూడా డైరెక్ట్ గా రంగంలో దిగే అవకాశం ఉంది. కారణం ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఏం చెప్తున్నారు? డొనాల్డ్ ట్రంప్ నే చంపడం కోసం అటువైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ హత్య కుట్ర జరుగుతోంది, డొనాల్డ్ ట్రంప్ నే నెంబర్ 1 ఎనిమిగా భావిస్తోంది ఇరాన్ అనే మాటను చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా అంతటి స్థాయిలో మాటలు మాట్లాడిన తర్వాత అమెరికా చాలా చూస్తూ ఊరుకోరు. సో అమెరికా టార్గెట్ కూడా అలీ ఖమేనీ కాబోతున్నారు. సో ఇటు పక్షాల నుంచి అలీ ఖమేనీ టార్గెట్ కాబోతున్న నేపథ్యంలో అలీ ఖమేనీ పారిపోయినట్టు తెలుస్తోంది. సేఫ్ జోన్లోకి బంకర్లోకి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ వార్తా కథనాల్లో పెద్ద ఎత్తున ఈ వార్త చక్కర్లు కొడుతోంది. సో ఎక్కడ చూసినా అలీ ఖమేనీ పారిపోయిన వార్తలే ప్రధానంగా ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ఎటు చూసినా కూడా అలీ ఖమేనీ గురించి చర్చ జరుగుతోంది. అలీ ఖమేనీకి సంబంధించిన చాలా సన్నిహితులు, ముఖ్య అనుచరులు, ఆయన ప్రభుత్వంలో పనిచేసినటువంటి కీలకమైన అధికారులు మొత్తం కూడా ఇజ్రాయెల్ దాడిలో అంతమొందించి వారంతా కూడా మరణాన్ని చూశారు. కాబట్టి ఇప్పుడు అచేతమైన స్థితి అలీ ఖమేనీకి ఎదురైంది. సో మరి అలీ ఖమేనీ ఆయన బంకర్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇజ్రాయెల్పై దాడికి తెరలేపుతారా, ఇంకా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తారా? సో ఇజ్రాయెల్ ఏమంటోంది? ప్రతీకార దాడి అంటోంది. మీరు దాడి చేస్తే మేం చేస్తాం, మీరు సివిలియన్స్ టార్గెట్గా దాడులు చేస్తే మేము ఏకంగా అలీ ఖమేనీ టార్గెట్గా దాడులు చేస్తాం, మీరు దాడులు ఆపండి, నేను దాడులు ఆపుతానంటున్నారు. ప్రస్తుతానికి అలీ ఖమేనీ పారిపోయి బంకర్లో దాక్కున్నారు. మరి ఇరాన్ ఆర్మీ అయినా ఈ దాడులను ఆపుతుందా, ఇంకా క్షిపణులు ఇజ్రాయెల్ వైపుగా పంపించడం ఆపేస్తుందా చూడాల్సిన అవసరం అయితే. నిజంగా జరిగితే కనుక ఈరోజు జరిగినటువంటి కెనడా G7 సమిట్లో ఈ యొక్క యుద్ధానికి ముగింపు పరికే అవకాశం ఉంది. యుద్ధానికి కొంత ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉంది, తాత్కాలికంగా విరమణ తీసుకునే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో.